5గురికి 5 ఇంతలు వేసేది తిన్నాము. కాయ తెంపబోదు అప్పుడు పల్లికాయ తెంపచ్చి ఆ పచ్చికాయ ఉడకబెట్టుకొని తిన్నాము. ఆ రాత్రి అట్లా వన్నాము. మళ్ళీ తెల్లారి గడక పోసేది. గడక పోతే మనిషిని తెస్తే తిన్నాము. రొట్టె చేస్తే మాపడికి రొట్టె చేస్తే బెల్లం వేసి పిసికిచ్చేది. రొట్టె చేసి సర్వపిండి పెట్టేది బెల్లం వేసి ఇట్లా తిన్నాం. అక్కడ నన్ను ఇచ్చిన కాడ గుడిసెలకి ఇచ్చిండు మా నాయన. గుడిసెలకి ఇస్తే మా అత్త సుధానికి అదే గడకపోటేసేది. ఇక తినుకుంటా కైకిలు వేయిన వల్లే ఇంత ఆడాదికి లగ్గం అయినాక ఆడాదికి ఆ ఇల్లు ఇచ్చుకున్నాను. గుడిసె ఇచ్చుకొని 6 గజాలు ఇట్లా ఇద్దరం మీద వెళ్ళాం. ఆ పిల్లలు అల్లలే పుట్టిర్రు. అల్లకెళ్ళి మా మధ్య ఎదిగిన వాళ్ళే ఆ పిల్లలు పుట్టిన వాళ్ళే ఆ ఇంట్లోకెళ్ళి వెళ్ళగొడితే దుబ్బకు పోయినాం. దుబ్బకు పోయి గుడిసేసుకొని నా పిల్లలు చదువుకున్నా. నా పిల్లల లగ్గాలు ఆ గుడిసెల్లే అయినాయి 5గురి. అవి అయినాక మళ్ళీ నా కొడుకులు ఎదిగిన వాళ్ళే మాకు ఇల్లు లేనిది ఎట్లా అని ఇల్లు కట్టాం. ఇల్లు కొనుక్కొచ్చుకొని ఇల్లు కట్టుకున్నాం. బండ్లు కట్టి దార కొట్టుకున్నాం. గట్లా అప్పుడు ఎడ్ల బండేరా. ఎడ్ల బండ్లే ఈ బండ్లు లేవు. ఆ బండ్లతోటి దార కొట్టుకున్నాం. వరి పోసుకుంటే దార కొట్టుకునేది. బంతి కట్టేది. ఇక ఏ దంచుకుండే ఇసుకుండే. గిరివి లేదు అప్పుడు. కదా కుండలు చేస్తే కుండలు అమ్ముకున్నాం, బతికినాం కొన్ని వద్దులు. అప్పుడు పాన్లు లేవు, కూరలు లేవు. చెట్ల పొట్టి కూకుండేది. ఏడ పోకుంటే ఆడగా కూకుండేది. గిట్లకి అయ్యా ఏది దొరకపోవు. ఇప్పుడు పాన్లు కావాలి, అది కావాలి, ఇది కావాలి. ఆ దుబ్బ వేద వాళ్ళే తుమ్మ చెట్లు కొట్టుకచ్చుకొని గుడిచేసుకున్నా. తుంగ కోసుకచ్చుకొని గుడిచె కప్పుకున్నా. గూనీల్లోనే 10 ఏళ్ళ దాకా అందులో బతికినాక మళ్ళీ నా కొడుకులు ఎదిగి ఇల్లు కట్టారు. ఆ ఇంట్లో అప్పుడు మందులు లేవు, రోగాలు లేవు. దాకాండ్లో పోలే, ఏ మందులు తినలే. గడక మంచిలు తాగినాము, అంబలు చేసుకొని తాగినాము, రొట్టె తిన్నాము, గుడాలు వేసుకొని బుక్కినాము, చెట్ల పోయి ఊకున్నాము. రోగాలు లేక అప్పుడు బతుకుదాము. ఇప్పుడు రోగాలతోటి దాకాళ్ళ పాలు తాగుతారు. అప్పుడు పైసా దొరకలే. కింద అంటే కడుపు నిండా కూడు దొరకలే. ఇట్లా బతికినాం. నీకు ఎన్నేళ్ళు ఉంటాయి ఇప్పుడు? 70 ఏళ్ళు 80 ఏళ్ళు దాకా లేదా ఉన్నాయి. ఇవాళ పుట్టిందా నిన్న పుట్టింది. గడక అంబలే. ఇప్పుడు బువ్వ తింటారు, బుద్ధిగా బువ్వ తింటారు. రోగాలు ఎక్కువ అవుతున్నాయి. దాకాళ్ళ పాలు అవుతారు. అప్పుడు పైసా గుట్టలే, ఏది లేదు. 5 పైసలు రూపాయి కైకిలు చేసినాము. ఇప్పుడు 200, 300 అవి వేసుకుంటా దాకాళ్ళ పెడతారు. అప్పుడు ఏ రోగం లేదు, ఏ నొప్పి లేదు. ఇక ఇట్లా తిరిగికుంటా ఇవాళ దాకా బతికినాం.